ఒకవైపు సాకర్ ఫీవర్ నడుస్తుంటే మరోవైపు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్కు రంగం సిద్ధమైంది. ఇంగ్లండ్ వేదికగా 24 రోజుల పాటు జరగనున్న ఈ 10వ మెగా టోర్నీలో మొత్తం 12 జట్లు ట్రోఫీ కోసం తలపడనున్నాయి. 7 వేదికల్లో 33 మ్యాచ్ల పాటు సాగే ఈ క్రీడా పండుగ వచ్చే నెల 5న లార్డ్స్ మైదానంలో జరిగే ఫైనల్తో ముగియనుంది. శుక్రవారం శ్రీలంక, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్తో ఈ టోర్నీ ఘనంగా ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు జరిగిన 9 వరల్డ్ కప్లలో మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో 6 సార్లు టైటిల్ నెగ్గిన ఆస్ట్రేలియా 7వ కప్పుపై కన్నేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్తో పాటు ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్టు తమ రెండో టైటిల్ కోసం నిరీక్షిస్తున్నాయి. గత 2 పర్యాయాలు ఫైనల్కు చేరి త్రుటిలో ట్రోఫీని చేజార్చుకున్న దక్షిణాఫ్రికా ఈసారైనా బలమైన బృందంతో కప్పును ఒడిసి పట్టాలని కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు గత ఏడాది వన్డే ప్రపంచ కప్ చేజిక్కించుకుని జోరు మీదున్న హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా టీ20 ఫార్మాట్లోనూ తొలిసారి విశ్వ విజేతగా నిలిచి తమ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకోవాలని తహతహలాడుతోంది. మహిళల ప్రీమియర్ లీగ్ అనుభవంతో రాటుదేలిన భారత అమ్మాయిలు దూకుడే మంత్రంగా బరిలోకి దిగుతున్నారు. కాగా భారత్ తన తొలి మ్యాచ్లో ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది.